నమస్తే మాల్దీవ్స్ ఇప్పటి వరకు ఈ పేరు చెప్పగానే అందరూ వావ్ అనేవాళ్ళు కానీ ఇప్పటి నుంచి లెక్కలు మారిపోయాయి ఇప్పటి వరకు చాలా మంది మన ఇండియన్స్ ఏదైనా ఒక మంచి ప్రశాంతమైన చోటుకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు టక్కున గుర్తొచ్చిన పేరు మాల్దీవ్స్ అసలు మాల్దీవ్స్ కి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండేవాళ్ళు కొందరికైతే ఇదొక జీవిత లక్ష్యంలాగా అయిపోయింది కానీ అలాంటిది ఇప్పుడు మాల్దీవ్స్ పేరు చెప్తేనే ఒక్కొక్కరు చీ తూ అంటున్నారు అలా అయిపోయింది మరి ఇంత ఇష్టపడే మాల్దీవ్స్ ని ఒకేసారిగా మనమందరం చీ తూ అనడానికి గల కారణం ఏంటి ఒకేసారి ఇప్పుడు మాల్దీవ్స్ ని బైకాట్ చేయడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఇంతకీ ఈ గొడవ ఎక్కడ మొదలైంది ఈ గొడవలో మన ప్రధానమంత్రి గారి ప్రమేయం ఏంటి భారత్ ని అవమానించిన మాల్దీవ్స్ పరిస్థితి ముందు ముందు ఎలా ఉండబోతుంది ఇవన్నీ విషయాల గురించి కూడా తెలుసుకుందాం ఒకప్పటి వరకు మాల్దీవ్స్ కి మనకి మంచి సంబంధాలే ఉండేవి మాల్దీవ్స్ కి ఎన్నో విషయాల్లో ఇండియా చాలా సహాయం చేసింది గట్టిగా చెప్పాలంటే మాల్దీవ్స్ కి అన్నం పెట్టింది కూడా మన ఇండియానే అంటుంటారు అంతా అలా అన్నం పెట్టిన మన కిందికే నీళ్లు తీసుకొస్తున్న మాల్దీవ్స్ ఇప్పుడు పూర్తిగా బొక్క బొర్లా పడిపోయింది ఇప్పటికిప్పుడే మాల్దీవ్స్ ని బైకాట్ చేయాలని చెప్పేసి భారతదేశం మొత్తం గలం వినిపిస్తుంది మాల్దీవులను సందర్శించడం మానేయాలని చెప్పేసి భారతదేశం అంతా అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రముఖులంతా కూడా గట్టిగా పిలుపునిస్తున్నారు ఒకవేళ ఎవరైనా ఒక మంచి హాలిడే ట్రిప్ కి వెళ్ళాలనుకుంటే మాల్దీవ్స్ అనేవాళ్ళు కానీ ఇప్పటి నుంచి మాల్దీవుల బదులు మన దేశంలోని అందమైన బీచ్లను ఎంచుకోవాలని చెప్తున్నారు గత వారం నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ లో పర్యటించారు ఎన్నో సుందరమైన బీచ్లకు లక్షద్వీప్ పెట్టింది పేరు అక్కడ ఎన్నో అందమైన టూరిజం స్పాట్లు ఉన్నాయి కొన్ని లక్షల మంది భారతీయులే కాకుండా వేరే దేశాల టూరిస్టులు కూడా ఇక్కడికి బాగా వస్తూ ఉంటారు అలాంటి లక్షద్వీప్ దీవులను సందర్శించిన నరేంద్ర మోడీ గారు అక్కడ బీచ్ లో కాస్త టైం స్పెండ్ చేశారు అలాగే కొన్ని వాటర్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేశారు అంతేకాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫీట్స్ చేయాలనుకునే వారు లక్షద్వీప్ కి వెళ్ళొచ్చని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు అలాగే అక్కడ బీచ్ లో గడిపిన ఫోటోల్ని కూడా ఆయన పోస్ట్ చేశారు యాక్చువల్ గా మన మోడీ గారి ఇంటెన్షన్ ఏంటంటే లక్షద్వీప్ కూడా ఒక మంచి పర్యాటక ప్రాంతం అని దాని గురించి ఇంకా అందరికీ బాగా తెలియాలని ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు లక్షద్వీప్ గురించి గూగుల్లో వెతకడం మొదలు పెట్టారు లక్షద్వీప్ గురించి వెతికే వాళ్ళ సంఖ్య ఒక్కసారిగా ఒక రేంజ్ లో పెరిగిపోయింది కొంతమంది లక్షద్వీప్ కి ఖచ్చితంగా వెళ్తామని కూడా పోస్టులు పెట్టారు ఇంకొంతమంది అయితే లక్షద్వీప్ ని మాల్దీవుల్ని పోల్చుతూ లక్షద్వీపే బెటర్ రా అంటూ కూడా పోస్టులు పెట్టారు ఇక్కడ మొదలైంది అసలైన రచ్చ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయిన క్రేజ్ వల్ల మాల్దీవ్స్ యొక్క క్రేజ్ ఎక్కడ పడిపోతుందా అని మాల్దీవుల్లో ఒక భయం మొదలైపోయింది వాళ్ళ పర్యాటక రంగం ఏమైపోతుందో అని జిత్తుల మారి ఆటలు మొదలు పెట్టారు ఇక కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇండియాని తక్కువ చేసి మాట్లాడడం కూడా మొదలు పెట్టారు అలాగే నరేంద్ర మోడీ గారి గురించి నెగిటివ్ గా ట్వీట్లు చేశారు మాల్దీవ్స్ మినిస్టర్ మరియం షియోనా మోడీ గారిని ఒక జోకర్ గా సంబోధించారు ఆవు పేడతో చేసిన లడ్డూకు ఇండియాకు తేడా లేదన్నారు ఆవిడ ఇలాగే ఇంకో ఇద్దరు మినిస్టర్లు కూడా రాంగ్ స్టేట్మెంట్లు చేశారు అలాగే ఇంకొక మినిస్టర్ కూడా మాల్దీవ్స్ తో లక్షద్వీప్ కి పోలికేంటి అంటూ అపహాస్యం చేశారు అసలు భారత్ లో హోటల్ రూమ్స్ కూడా చూడ్డానికి చాలా గలీజ్ గా ఉంటాయని నీట్నెస్ ఉండదని చెప్పేసి నోటికొచ్చింది మాట్లాడారు ఇక ఇదంతా విన్న తర్వాత మాల్దీవ్స్ లో ఉండే మన వాళ్ళు అలాగే ఇండియన్ ఎంబసీకి చెందిన ఆఫీసర్లు అక్కడ గొడవలు చేయడం మొదలు పెట్టారు వెంటనే ఆ మినిస్టర్లు వాళ్ళ పోస్టులను డిలీట్ చేసేశారు ఇక మాల్దీవ్స్ ఎక్స్ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ నషీద్ ఇండియాతో రిలేషన్స్ మనకి చాలా అవసరమని ఇండియాతో గొడవ పెట్టుకోవద్దని ఎవరైతే ఈ స్టేట్మెంట్లు చేశారో వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు భారత్ మనకి చాలా అవసరమని ఫైనాన్షియల్ గా సోషల్ పరంగా రిసోర్సెస్ విషయంలో ఇండియా మనకి చాలా హెల్ప్ చేసిందని అలాగే ఇండియా మనకి అన్నం పెట్టిందని అలాగే మాల్దీవ్స్ డెవలప్మెంట్ లో ఇండియా క్రూషియల్ రోల్ ప్లే చేసిందని చెప్పారు ఈ విషయంలో భారత్ మీద నోరు బారేసుకున్నందుకు భారత్ కూడా వాళ్ళపైన చాలా సీరియస్ అయింది ఢిల్లీలోని మాల్దీవ్స్ హై కమిషనర్ ఇబ్రాహీం షాయిబ్ కు కూడా సమన్స్ ఇచ్చింది ఇక ఇప్పటి వరకు ఎవరైనా సరే హాలిడే ట్రిప్ కోసం మాల్దీవ్స్ వెళ్లాలనుకునే ఇండియన్స్ ఇప్పుడు బైకాట్ మాల్దీవ్స్ అని సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు అక్కడ ఇంతకు ముందే హాలిడే బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా మంది మన ఇండియన్స్ ఇప్పుడు అన్ని క్యాన్సిల్ చేసేసుకున్నారు
ఇండియన్ సెలబ్రిటీలు కూడా మాల్దీవ్స్ వెళ్ళొద్దని చెప్పేసి వెళ్తే గిల్తే లక్షద్వీప్కే వెళ్ళాలని పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ దెబ్బతో మాల్దీవ్స్ టూరిజం విషయంలో మాల్దీవ్స్ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. సచిన్ టెండూల్కర్, రణ్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, శ్రద్ధా కపూర్, జాన్ అబ్రహం, అక్షయ్ కుమార్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీస్ వాళ్ళ స్టైల్లో మాల్దీవ్స్ కి వెళ్ళొద్దు, లక్షద్వీపే మనకి ముద్దు అని రియాక్ట్ కూడా అయ్యారు. ఈజీ ట్రిప్ అయితే ఇండియా నుంచి మాల్దీవ్స్ కి వెళ్ళడానికి ఎవరెవరైతే ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తూ ఇక మాల్దీవ్స్ కి వెళ్ళొద్దని వాళ్ళు ప్రకటన చేశారు. ఇప్పటిదాకా మాల్దీవ్స్ టూరిజం కి ఇండియా నుంచి చాలా ఇన్కమ్ వచ్చేది. టూరిజమే కాకుండా రిసోర్సెస్ విషయంలో కూడా ఇండియా వాళ్ళకు ఒక బ్యాక్ బోన్ లాంటిది. అలాంటి ఇండియాతో ఈ గొడవలు కరెక్ట్ కాదని అక్కడ గవర్నమెంట్ లో ఉన్న పై అధికారులు ఎవరైతే ఇలాంటి స్టేట్మెంట్లు చేశారో వాళ్ళని సస్పెండ్ చేశారు. వాళ్ళ కామెంట్స్ అన్ని కూడా వాళ్ళ పర్సనల్ అని, ఆ కామెంట్స్ కి గవర్నమెంట్ తో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే నరేంద్ర మోడీ గారి పైన ఎవరైతే కామెంట్లు చేశారో వాళ్ళపైన సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు. మాల్దీవ్స్ వెళ్లే వాళ్ళ దాంట్లో ఎక్కువ మంది ఇండియన్సే ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే మాల్దీవ్స్ లో మంచి మంచి బీచ్లు ఉన్నాయి. అందులోనూ మాల్దీవ్స్ ఇండియాకి దగ్గరగా ఉండడం వల్ల మన వాళ్ళకి మాల్దీవ్స్ వెళ్ళడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. 2023లో చూసుకుంటే గనక 2 లక్షల మంది, అదేవిధంగా 2022లో చూసుకుంటే గనక 2.5 లక్షల మంది ఇండియన్స్ మాల్దీవ్స్ ని విజిట్ చేశారు. ఇలాంటి విషయంలో జాగ్రత్తగా మనతో ఉండకుండా నోటి దూలతో పెంట చేసుకున్నారు మాల్దీవ్స్ వాళ్ళు. అసలు మాల్దీవ్స్ మొత్తం ఇన్కమ్ లో 20 నుంచి 25% ఇన్కమ్ అంతా టూరిజం నుంచే వస్తుంది. ఇప్పుడు ఆ టూరిజం కి ఒక పెద్ద దెబ్బ పడింది. ఇండియన్సే కాదు, ఇండియాని ఇష్టపడే వేరే కంట్రీ టూరిస్టులు కూడా మాల్దీవ్స్ వెళ్లకుండా లక్షద్వీప్కి వెళ్దామని చెప్పేసి అందరూ కూడా ట్విట్టర్ లో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇది కదా అసలు దెబ్బంటే. ఒక్కసారిగా ప్రపంచ దృష్టి మొత్తం లక్షద్వీప్ ఐలాండ్స్ పైన పడింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాకి మాల్దీవ్స్ కి రిలేషన్షిప్ చాలా బాగుండేది. కానీ లాస్ట్ ఇయర్ నుండి అది కాస్త డిస్టర్బ్ అవ్వకుండా వచ్చింది. దీనికి కొన్ని పొలిటికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. అదే అక్కడ ఉన్న గవర్నమెంట్లు మారడం. అంతకుముందు ఉన్న ఇబ్రాహీం మొహమ్మద్ సోలి గవర్నమెంట్ ప్రతిసారి ఇండియా ఫస్ట్ అంటూ ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ జరిగిన ఎలక్షన్స్ లో ఆ గవర్నమెంట్ మారిపోయి మొహమ్మద్ మయిజ్జు పవర్లోకి వచ్చాడు. ఆయన ఎలక్షన్స్ ప్రచారం టైంలో కూడా ఇండియా అవుట్ అనే ఒక పాలసీని చాలా స్ట్రాంగ్ గా వినిపించాడు. ఇక ఎప్పుడు ఇండియాకి వ్యతిరేక చర్యలు చేస్తూ ఇండియాకి అతను యాంటీ అయిపోయారు. అతను పవర్లోకి రాగానే మాల్దీవ్స్ లో ఉన్న మన ఇండియన్ సోల్జర్స్ ని కూడా వెనక్కి తీసుకోండి అని ఇండియాకి చెప్పారు. అదే కాకుండా అంతకుముందు ఇండియాకి మాల్దీవ్స్ తో ఉన్న అగ్రిమెంట్స్ అన్ని కూడా ఆయన క్యాన్సిల్ చేశాడు. అసలు మయిజ్జు ఇదంతా చేస్తుంటే తన గవర్నమెంట్ కి చెందిన వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న జనాలు మాత్రం ఇండియాతో ఇష్యూస్ మంచివి కావని అనుకుంటూ ఉన్నారు. అసలు అతను ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే మయిజ్జుకి చైనాతో మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఎలాగూ చైనా వాళ్ళకి ఇండియా అంటే పడదు కాబట్టి మనల్ని దూరం పెట్టి వాళ్ళతో చేతులు కలపాలని చూస్తున్నాడు. చైనా కూడా మాల్దీవ్స్ లో భారత్ వాళ్ళు లేకపోతే ఇక మనమే పాగా వేయొచ్చని స్కెచ్ చేసింది. ఇక్కడ మాల్దీవ్స్ అంటే చైనాకి ఇష్టమని కాదు, మాల్దీవ్స్ ని ఇండియాకి దూరం చేద్దామనేదే చైనా వాడి ప్లాన్. సరే, మనం తప్పుకుంటే చైనా మాల్దీవ్స్ కి అన్ని విషయాల్లో సహాయం చేస్తుందా అంటే అది కాని పని. గుంట నక్క లాంటి చైనా ఎలాంటి స్వార్థం లేకుండా ఒకరికి సపోర్ట్ చేస్తుందంటే అది వినడానికే ఒక వింత. ఈ విషయం తెలియని మయిజ్జు గొర్రెలాగా చైనా చేతిలో తన చేతిని పెట్టి ఆల్ టైమ్ సేవియర్ లాంటి మనల్ని దూరం చేసుకున్నాడు. దీనికి మూల్యం కూడా అతి తొందరలోనే చెల్లించడం ఖాయం. చివరిగా అసలు లక్షద్వీప్ ని మన వాళ్ళు ఎందుకు ఇన్ని రోజులు ఎక్కువగా పట్టించుకోలేదు, అసలు ఎందుకు విజిట్ చేయలేదంటే దీనికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. మాల్దీవ్స్ లో ఉన్న ఫెసిలిటీస్ లేకపోవడం, ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేకపోవడం, అక్కడ కొన్ని పరిమితులు ఉండడం వల్ల మన వాళ్ళు ఎక్కువగా లక్షద్వీప్ ని విజిట్ చేయడానికి ఇష్టపడలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక సంవత్సరంలో చూసుకుంటే గనక కేవలం 4000 మంది మాత్రమే లక్షద్వీప్ ని విజిట్ చేసినట్టుగా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ ఇప్పుడు జరిగిన సిచ్యుయేషన్ వల్ల ఇక లక్షద్వీప్ లో టూరిజం కోసం అన్ని డెవలప్మెంట్లు గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ సెక్టార్స్ కూడా మొదలుపెట్టాయి. ఇది మొన్నటి నుండి ఇండియా మాల్దీవ్స్ కి మధ్యన జరుగుతున్న గొడవ. కానీ ఒక్కటి మాత్రం నిజం, అనవసరంగా ఇండియాతో గనక ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆగమాగం అవుతారు అని చెప్పడానికి మాల్దీవ్స్ ఒక ఎగ్జాంపుల్ లాంటిది. ఇప్పుడు మనం కూడా ఒకటి చెప్పాలి, బైకాట్ మాల్దీవ్స్,
ఎక్స్ప్లోర్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.